హైదరాబాద్ను మరోసారి వరుణుడు వణికిస్తున్నాడు. సాయంత్రం నుంచి ఏకధాటిగా కుమ్మేస్తున్నాడు. ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం నగరవాసుల్లో బెంబేలెత్తించింది. సాయంత్రం సమయంలో ఆఫీసుల నుంచి ఇతరత్రా పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్తున్నప్పుడు భారీ వర్షం కురవడంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లు ఎక్కడికక్కడ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రహదారులు నదులను తలపించాయి. వనస్థలిపురంలో వరద ఉధృతికి ఓ బైక్ కొట్టుకుపోయింది. గత కొన్ని రోజులుగా భాగ్యనగరాన్ని వరుణుడు వదలడం లేదు. రోజు ఏదో ఒక సమయంలో పలకరిస్తూనే ఉన్నాడు. అయితే ఎక్కువగా సాయంత్రం సమయంలోనే విజృంభిస్తున్నాడు. ఇవాళ కూడా అదే టైంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. ఆకాశం పూర్తిగా మేఘావృతం కావడంతో కారు మబ్బు కమ్ముకుంది. ఉరుములతో మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఫిలిం నగర్, యూసఫ్ కూడా, సనత్ నగర్, పెద్దాంబర్పేట్, అబ్దుల్లాపూర్మేట్తో పాటు పలుచోట్ల వర్షం పడుతుంది. ప్రధాన రహదారులపైకి భారీ వర్షపు నీరు చేరడంతో ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది. ప్రధానంగా సోమాజిగూడ నుంచి పంజాగుట్ట వైపు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లగ్దికపూల్, నాంపల్లి, అసెంబ్లీ, షేక్పేట్ ప్రాంతాల్లో సైతం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నగరంలో కుండపోత వర్షానికి నాలాలు పొంగి పొర్లుతున్నాయి. వర్షం పడుతుందన్న ముందస్తు సమాచారం రావడం, హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఎక్కడికక్కడ జీహెచ్ఎంసీ సిబ్బందిని మోహరించి సహాయక చర్యలు చేపట్టింది. నాలాలు బ్లాక్ కాకుండా వరద నీరును క్లియర్ చేయడంలో నిమగ్నమైంది.